హలో అండి అందరికీ. ఈరోజు నేను పెడుతున్నాను కదండి మా ఇంట్లో వినాయకుడి పూజ 9 డేస్ పెట్టాను కదా. ఈ వినాయకుడిని ఈరోజు మేము నిమజ్జనం చేస్తున్నాము. సో నేను ఈ వ్లాగ్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా వ్లాగ్ చేసి మీకు అంతా చూపిస్తానండి. మా వినాయకుడిని ఎలా తీస్తున్నాము, ఎక్కడ నిమజ్జనం చేస్తున్నాము అని. ఈ వ్లాగ్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మా పిల్లలకైతే చాలా బాధగా ఉంది, మాకు కూడా బాధగా ఉంది. కానీ ఇదే కదండి వస్తుంది సాంప్రదాయం. మనం ఎక్కువ రోజులు వినాయకుడిని ఇంట్లో పెట్టుకొని తీయలేం కదండి, పూజలు చేయలేం కదా. వినాయకుడిని ఇవాళ నిమజ్జనం చేస్తున్నాము. వెళ్ళి రావయ్యా, వచ్చే సంవత్సరం మళ్ళీ రావయ్యా అని పంపిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. బాబేమో ఏడుస్తున్నాడండి 3 డేస్ నుంచి వినాయకుడిని తీయొద్దు అని చెప్పి. ఇంకా నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇంకా దివాళీకి మనం లక్ష్మీదేవిని పెట్టుకుంటాం కదా అని చెప్తున్నాను. అయినా వాడు వినట్లేదు, ఏడుస్తున్నాడు. 3 డేస్ నుంచి ఇదే ఏడుపండి, తీయొద్దు వినాయకుడిని అని చెప్పి. ఇట్లా మేము ఫైనల్లీ లాస్ట్ హారతి ఇస్తామండి. ఇంట్లో నుంచి తీసే ముందు మా పాప హారతి పాట పాడుతుందండి. హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి తీస్తామండి. అందరం హారతి ఇస్తాము. నేను వీడియో తీస్తున్నాను కదండి. మా బాబు కొట్టాడు కొబ్బరికాయ, డైలీ అడుగుతున్నాడు నేను కొడతా కొబ్బరికాయ అని చెప్పి. ఇలా వినాయకుడికి 3 టైమ్స్ కదుపుతామండి మేము. ఇట్లా లేపి మళ్ళీ కూర్చోబెట్టి తీస్తాము. 3 టైమ్స్. ఇంకా ఇక్కడ కూడా మా బాబు నేను పట్టుకుంటాను వచ్చిందండి వినాయకుడి విగ్రహాన్ని. మా ఆయన ఏమో పడేస్తాడని భయపడుతున్నాడు. సో ఇట్లా ఇంట్లో ఉన్న వినాయకుడి ఫోటో కానీ విగ్రహం కానీ రీప్లేస్ చేస్తాం మేము. నెక్స్ట్ డే వరకు తీయము. మా హస్బెండ్ అన్ని ఫ్రూట్స్ దేవుడి దగ్గర పెట్టిన ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసుకుంటున్నాడు విసర్జనంతో పడేయడానికి. మా పిల్లలు ఇట్లా వినాయకుడిని బయటకు తీసుకొని వచ్చారండి ఇంట్లో నుంచి. మా పాప పట్టుకుంది. ఇంకా కొన్ని ర్యాండమ్ పిక్స్ దిగాము బయలుదేరే ముందు. ఇంకా నేను మా పిల్లలు ఆటోలో వచ్చామండి. మా బాబుకి వచ్చేపు మా పాపకు వచ్చేపు పట్టుకుంది వినాయకుడి విగ్రహాన్ని ఆటోలో. మా హస్బెండ్ 2 వీలర్ పైన ఫాలో అయిపోయారు. ఇంకా అక్కడ రీచ్ అయిపోయామండి. మేము మల్కం చెరువు లేక్లో వేస్తామండి, మా ఇంటికి దగ్గర. అదే ఇక్కడ నాకు బాగా అనిపిస్తుందండి. ఎక్కువ రష్ ఉండదు, ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతుంటుంది. అండ్ బాగా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారు. ప్రొఫెషనల్గా ప్లెజెంట్గా అనిపిస్తుందండి నాకు ఇక్కడ. ఇంకా లోపల వరకు మా పాప విగ్రహాన్ని తీసుకొని వెళ్ళింది. ఇక్కడ కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఇట్లా వినాయకుడిని ఒక దగ్గర ప్లేస్ చేసి ఫైనల్ హారతి ఇస్తామండి మేము. బయట వినాయకులు వస్తున్నాయి క్యూలో. ఇట్లా వినాయకుడికి మేము ఫైనల్గా కొబ్బరికాయ హారతి, దిష్టి హారతి అంటాము, దిష్టి హారతి ఇచ్చేసి నిమజ్జనాన్ని తీసుకెళ్తాం. మా హస్బెండ్ చేస్తున్నారు ఈ ప్రొసీజర్ అంతా. ఫైనలీ ఇట్లా కొబ్బరికాయ బ్రేక్ చేసి తీసుకెళ్ళామండి నిమజ్జనానికి. మా బాబు ఇంకా ఇప్పుడు జై బోలో గణేష్ మహారాజ్కి అన్నాడు. మళ్ళీ కొన్ని ర్యాండమ్ పిక్స్ దిగాము. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇట్లా మాకు గైడ్ చేశారని ఇంకా చిన్న వినాయకుడు అంటే చేతితో తీసుకున్నాడు. మా హస్బెండ్ అతను చెప్తున్నాడు వీడియో తీస్తున్నాడు చూపించాలి అంటే అతను బాగా చూపించాడండి. హ్యాపీ ఫేస్తో ఎవ్రీ డిప్కి ఇట్లా చూపించాడు, బాగా అనిపించింది. 3 టైమ్స్ ఇట్లా వినాయకుడిని నీళ్ళల్లో నుంచి పైకి తీసి 4th టైం వదిలేస్తారండి. తర్వాత ఇట్లా వాటర్ని కొంచెం మన తలపైన చల్లుతారు ఆశీర్వాదం లాగా. ఫైనలీ నిమజ్జనం అయితే అయిపోయింది. కానీ మా బాబు మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. మా పాప సంజాయిస్తుంది. ఇక్కడ చాలా చిన్న వినాయకులు పెద్ద వినాయకులు అన్నీ వచ్చాయండి. కొంతసేపు మేము ఇక్కడ సీటింగ్ ఉంది కదా కూర్చున్నాము. అలా వినాయకులు చూస్తున్నాం. మా బాబు ఇంకా సాడ్గానే ఉన్నాడు. ఇంకా చాలామంది వినాయకులు పెద్ద వినాయకులు చిన్న వినాయకులు అన్నీ తెస్తున్నారండి. అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్నూన్ టైం కదా చాలా ఎండగా ఉంటుంది.
ఈ వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో. సో పెద్ద వినాయకులు అయితే ఇట్లా క్రేన్లో తీసుకొని నిమజ్జనం చేస్తున్నారు. మనది చిన్నది కాబట్టి అట్లా చేతితో తీసుకున్నారు. సో ఇన్ని డేస్ మనం భక్తితో పూజ చేసుకొని ఫైనలీ నిమజ్జనం అంటే అందరూ కొంచెం సాడ్గానే ఉంటారు, బట్ తప్పదు కదా. ఇంకా మా బాబేమో ఆ క్రేన్లో నేను ఎక్కుతాను మమ్మీ అని చెప్పి అడుగుతున్నాడు, కానీ వాళ్ళు అలౌ చేయట్లేదండి. ఇట్లా వినాయక నిమజ్జనంకి వచ్చిన వాళ్ళు ప్రసాదాలు కూడా తీసుకొచ్చారండి. మేము అక్కడ కూర్చుంటే కొంతమంది ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నాయి వినాయకుడు. చూసారా ప్రసాదం అందరికి పంచారండి అక్కడ ఉన్న వాళ్ళకి. ఇంకా మా పిల్లలన్నీ అవి చూస్తున్నారు హ్యాపీగా. ఇంకో వినాయకుడు వస్తున్నాడు మమ్మీ అని చెప్పి వచ్చారు. ఇక్కడ ఇంకో పెద్ద వినాయకుడు వచ్చాడండి, దింపుతున్నారు. ఇది కూడా క్రేన్లోనే తీసుకెళ్ళేస్తారు. బాగుంది కదండి. ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ అండి. ఇది మల్కంచెరు GHMC మెయింటెనెన్స్. మేము ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని ర్యాండమ్ పిక్స్ తీసుకున్నాం కదా, నేను, మా హస్బెండ్, మా పిల్లలు. ఇంకా అక్కడ నిమజ్జనం తర్వాత కూడా ఒక పిక్ తీసుకున్నాం ఇదే. ఇంక ఇంటికి రిటర్న్ అయ్యాము. దారిలో ల్యాంకో హిల్స్ దగ్గర ఒక పెద్ద వినాయకుడు విత్ కృష్ణుడు ఉంటే అక్కడ మా బాబు మూడు కోసం దిగి దర్శనం చేసుకొని కొన్ని పిక్స్ దిగాము. మా హస్బెండ్కి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, చెయ్యి పట్టుకొని పిక్ దిగుతున్నాడు. సో ఫైనలీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. థ్యాంక్ యూ.